दानंद समारंभां मदनानंद सुदीपितं श्रीकृष्णमाधवोपेतं गुरुमंडलमाश्रये। सद्गुरुनाथ भगवान की जय। పరమాత్ముడు తాను సృష్టించినటువంటి 84 కోట్ల జీవరాశుల్ని సంరక్షించడం కోసం ప్రకృతిలో 6 ఋతువులను పెట్టాడు ఆయన. 6 ఋతువులు 12 మాసాలనుగా వర్గీకరించి ఆయా ఋతువుల్లో ఆయా మాసాల్లో ఈ 84 కోట్ల జీవరాశుల యొక్క జీవికను ఏ విధంగా సాగాలి అనేటువంటి దాన్ని నిర్ణయించి ఆయన తన లీలలను చూపిస్తున్నాడు. ఈ 6 ఋతువులలో ఇప్పుడు శరదృతువు ప్రారంభమైంది. ఇవాళకి 4వ రోజు. ఈ శరదృతువును యమదంష్ట్ర కాలం అని కూడా అంటారు. కారణం ఎండాకాలంలో భయంకరమైనటువంటి భానుడి ప్రతాపంతో ఎండలు, వర్షాకాలంలో వరుణదేవుడి యొక్క ప్రతాపంతో వర్షాలు, ఈ వర్షంతో కలిసినటువంటి వాతావరణం ఈ శరదృతువులో ఉండేటువంటి ఈ 84 కోట్ల జీవరాశులకి ఇది యమదంష్ట్ర కాలంగా నిర్ణయించబడింది. కారణం ఏంటంటే ఈ 2 ఋతువు, వర్ష ఋతువు, వేసవి, ఈ 2 కలిపినటువంటి వాతావరణం యొక్క ప్రభావం ఈ శరదృతువులో మానవాళి మీద ముఖ్యంగా పడి మానవులందరూ రోగగ్రస్తులు అవ్వడానికి, ఆఖరికి ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకోవడానికి, యమదంష్ట్రం అంటే యముడి యొక్క కోరల్లో చిక్కుకునేటువంటి పరిస్థితిలో మానవాళి ఎంత ఉంటుంది కాబట్టి దీన్ని యమదంష్ట్ర కాలం అన్నారు. ఈ యమదంష్ట్ర కాలంలో యముడి బారిన పడకుండా ఉండడం కోసం పరమాత్ముడు దయాళువు కాబట్టి ఇంకొక మార్గాన్ని చూపించాడు. ఈ ప్రకృతి స్వరూపిణైనటువంటి ఆ పరాంబికను తనను ఆశ్రయించి ఉన్నటువంటి ఈ 84 కోట్ల జీవరాశుల్ని, ముఖ్యంగా మానవాళిని కాపాడడం కోసం తను 9 రకాల అవతారాలలో ఈ 9 రోజుల పాటు, అంటే శరత్కాలం ప్రారంభమైన మొదటి రోజు నుంచి, శరదృతువులో ఆశ్వీజ మాసం ప్రారంభమైన తొలి రోజు నుంచి 9 రోజుల పాటు తన యొక్క రూపాన్ని 9 రూపాలలో మార్చి ఆయా రూపాన్ని అర్చించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఆమె యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తనను ఆశ్రయించినటువంటి భక్తుల మీద, ఆశ్రయించినటువంటి ఆశ్రితుల మీద ప్రసరింపజేసి వాళ్ళని ఈ యముడి యొక్క కోరల నుంచి దూరంగా ఉంచుతుంది ఆ తల్లి. ఎందుకంటే ఏ తల్లి అయినా తన బిడ్డల్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. అట్లాంటిది ఈ 84 కోట్ల జీవరాశులను సృష్టించినటువంటి ఆ పరామిక ఈ ఆలోచన చేయడంలో తప్పులేదు. కాబట్టి ఆ అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ యమదంష్ట్ర కాలం నుంచి బయటపడి అమ్మ యొక్క అవతారాలను, రోజుకొక అవతారంలో ఉండేటువంటి అమ్మ యొక్క రూపాన్ని చూసి ఆ రూపాన్ని మన కళ్ళల్లో నింపుకొని ఆ యొక్క నామాన్ని మన నాలిక మీద తిప్పుతూ మనం ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దీనితో పాటుగా మన తెలంగాణ ప్రాంతంలో మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి పూల పండగ. పూల పండగ అంటే ఇప్పుడు మనం బతుకమ్మ అంటాం. ఈ బతుకమ్మ కేవలం పువ్వులు మాత్రమే కాదు, దాంట్లో గౌరమ్మను కూడా పెడతారు. అంటే పరాంబిక ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి ఆకులు, ప్రకృతిలో ఉండేటువంటి పువ్వులు ఆమె లేనటువంటి ప్రదేశం లేదు కాబట్టి ఈ పూలలో ఆ తల్లిని చూస్తూ, పూర్వకాలం ఇంత విరివిగా దేవాలయాలు లేవు, దేవాలయాల్లో ప్రవేశాలు కూడా చాలా కొద్దిగా ఉండేవి కాబట్టి ఈ 6 కాలం పనిచేసినటువంటి రైతులలో, ఇళ్లలో ఉండేటువంటి మహిళలు వాళ్ళకి ఏం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆలోచన చేసి మన తెలంగాణ ప్రాంతంలో ఈ బతుకమ్మ అనేటువంటి ఆటను పెట్టారు. అది కేవలం ఆట మాత్రమే కాదు, ఆటతో పాటు పాట కూడా. ఆ పాటనే కాకుండా అందులో పెట్టేటువంటి ఆ గౌరమ్మ యొక్క పూజ చేసి దాని పూలతో అలంకరించడం వల్ల ఆ పూలలో ఉండేటువంటి సౌగంధము, ఆ పూలలో ఉండేటువంటి మెత్తటి స్పర్శ, అందులో పెట్టేటువంటి పసుపు గౌరమ్మ, వీటన్నిటినీ కలిపి ఆ మహిళలకు అనారోగ్యం కాకుండా వాళ్ళని కాపాడడం కోసం మన పూర్వీకులంతా ఈ బతుకమ్మ అనేటువంటి ఆటను, పూల పండగను పెట్టారు. ఈ పూల పండగను మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ వాళ్ళ పేర్లతో, అక్కడ ఉండేటువంటి స్థానికమైన పేర్లతో ఈ
బతుకమ్మ లేదా పూల పండగ లేదా గౌరమ్మ ఈ వివిధ రకాలైన పేర్లతో చేస్తున్నారు. వీళ్ళందరూ చేసిన ఎవరు ఏమి చేసినా ప్రతి జీవి కూడా తనను పుట్టించినటువంటి ఆ పరాంబికనే చేరాలి. కాబట్టి మనమందరం కూడా ఈ దసరా నవరాత్రులలో అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం కనీసం ఇప్పటికి ఇవాళ 4వ రోజు, కనీసం ఈ మిగతా 5 రోజులైనా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్నో లేకపోతే అమ్మవారి యొక్క ప్రతిమనో లేకపోతే ఆర్చామూర్తినో దర్శించుకొని అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది యముడి కోరలలో పడకుండా అమ్మ యొక్క అనుగ్రహం పొంది మనం అందరం సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగించాలి. అలా సాగించడంలో ఆ అమ్మ యొక్క కృప మన ప్రాంతంలో ఉండేటువంటి, మన దేశంలో ఉండేటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి సకల మానవాళి మీద పుష్పవృష్టిగా కురవాలని మా గురువు పరమ గురువుల ద్వారా నారాయణ స్మరణపూర్వకంగా ప్రార్థిస్తూ శుభం.